ఈ రోజు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం నారాయణ కాలేజీకి ఎదురుగా ఉదయం అమర్ రాజా బస్ ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రమాదం జరిగింది. ఈ విషయమై సిఐటి మండల అధ్యక్షుడు కాంజేరి సెల్వరాజు మాట్లాడుతూ ఈ ప్రమాదంలో గాయపడిన మహిళా కార్మికులకు, చనిపోయిన కార్మికులకు ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని, వాళ్ల కుటుంబాన్ని ఆదుకోవాలని, గాయపడిన వారికి 50 లక్షల రూపాయల బాధ్యులకు ఇవ్వాలని, వైద్య ఖర్చులు అమర్ రాజా కంపెనీ భరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన యాజమాన్యం నిర్లక్ష్యం, డ్రైవర్లపై ఒత్తిడి, 8 గంటల పని దినాన్ని అమలు చేయకుండా అమర్ రాజా కంపెనీ 12 గంటలకు పని దినాన్ని అమలు చేస్తుంది. కార్మికులకు, డ్రైవర్లకు నిద్ర లేకుండా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ కారణం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. బిల్డింగ్ వర్కర్లు మండల ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ కార్మికులకి కనీస వస్తువులు కల్పించకుండా కార్మికుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తూ వివరిస్తున్నటువంటి యాజమాన్యం కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా శ్రామిక నాయకురాలు సత్యశ్రీ మాట్లాడుతూ మహిళలకి డ్యూటీ టైంలో మహిళలకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తే ఆ రోజు లీవ్ ప్రకటించాలని, ఆ రోజు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ నాయకులు దీపం మాట్లాడుతూ మహిళా కార్మికుల చేత ఓటీ చేయించుకుంటూ రాత్రి టైంలో డ్యూటీలు దిగి వస్తున్నటువంటి మహిళా కార్మికులకి భద్రత లేకుండా పోతుంది. మహిళా కార్మికులపైన అనేక దాడులు జరుగుతున్నాయి. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆయా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులకు బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి అధ్యక్షులు కాంజేరి సెల్వరాజు, బిల్డింగ్ వర్కర్లు యూనియన్ మండల ఉపాధ్యక్షుడు పండ్ల రాజశేఖర్, శ్రామిక మహిళా నాయకులు సత్యశ్రీ, ఆటో యూనియన్ నాయకులు పాతిపాటి దీప, సీనియర్ నాయకులు శివానందం, మహిళా నాయకులు ఈశ్వరి, కిషోర్ పాల్గొన్నారు. సిఐటియు అధ్యక్షులు సెల్వరాజు గారు మనతో ఉన్నారు, మాట్లాడతారు. మిత్రులారా, ఈరోజు రేణిగుంట మండలంలో, తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో సిఐటియు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, ఈ మధ్యకాలంలో రేణిగుంట ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా ఉన్నటువంటి ఏరియా ఇది. అనేక మంది మహిళా కార్మికులు, కొన్ని వందల వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులు పనిచేస్తున్నటువంటి వారు రాకపోకల కోసం బస్సులు నడుపుతూ ఉన్నటువంటి కంపెనీలు, గతంలో చూస్తే ఫాక్షన్ కంపెనీలో బస్సు తిరగబడిపోయి బస్సులో ఉన్నటువంటి దాదాపు 40-45 మంది దాకా వాళ్ళ పాప గాయాల పాలైనారు, పడిపోయారు. వెంటనే తీసుకెళ్లి అమర్ రాజా హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అమర్ రాజా యాజమాన్యం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటన కూడా ఆ సంస్థకు సంబంధించింది. ఆ యాజమాన్యం కనీసం కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి సిఐటి నాయకత్వం ఏం జరిగిందనే కార్మికులను పలకరించడానికి వెళ్తే కూడా లోపలికి పోలేనటువంటి పరిస్థితిని మేమందరూ చూసాం. అసలు రాజ్యాంగ యంత్రాంగం కూడా వెంటనే పబ్లిక్లో జరిగినటువంటి, రోడ్డు మీద జరిగినటువంటి ఏదైతే ఆపద జరిగిందో, ఇంతమంది ఆ ఆపదలో పాల్గొన్నారు, పడిపోయారు, వాళ్ళకి ఇన్ని గాయాలైనాయి, ఇంతమందికి గాయాలైనాయని చెప్పేసి తెలియజేయాల్సింది పోయి వాళ్ళు కూడా మాకు ఏ వివరాలు తెలియదని అంటారు. ఈరోజు ఉదయాన్నే 6 గంటల షిఫ్ట్కి పుత్తూరు నుంచి ప్రాంతంలో నుంచి వస్తున్నటువంటి బస్సు, అమర్ రాజా బస్సు ఆగి ఉన్నటువంటి లారీని పోయి ఢీకొని వాళ్ళ ముందర ఉన్నటువంటి బస్సు సేపు మొత్తం కూడా ధ్వంసమైపోయింది. ఆ వాతావరణాన్ని చూస్తే ఒక భయం అనిపిస్తుంది. దీంట్లో ఎంతమంది చనిపోయి ఉంటారని అనిపిస్తుంది. కానీ మనం పోయి అడగతానే ఎవరికేం గాయలేదు, చిన్న చిన్న గాయాలటని చెప్పేసి తప్పించుకుంటున్నారు. మందికి గాయాలైనాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఏ ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకోలేదు. అందుకే సిఐటియు పూర్తిగా దీన్ని ఖండిస్తుంది. కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి సిఐటియు నాయకత్వం, కార్మికులు ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వార్త ఏదైతే స్పాట్లోనే ఒక అమ్మాయి చనిపోయిందని, ఆ అమ్మాయికి ఉన్నటువంటి అమర్ రాజా యాజమాన్యం ₹1,00,00,000 అమ్మాయికి కుటుంబానికి ఇవ్వాలి. కార్మికులు పడిపోయిన, దెబ్బలు తగిలినటువంటి కార్మికులకి సరైనటువంటి వైద్యాలు పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి సంస్థే దానికి బాధ్యత వహించాలి. గతంలో ఇంకా రాబోయే కాలంలో కూడా ఇలాంటి ఆపదలు రానియకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కంపెనీకి ఉంది. నమస్కారం. ఈరోజు అమర్ రాజా బస్సు రేణిగుంట ప్రాంతంలో నారాయణ కాలేజ్ ఎదురుగా యాక్సిడెంట్ చేయడం, అంటే లారీని ఢీకొనడం, బస్సు పై లారీని ఢీకొనడంతో అక్కడున్న ముందరున్న మహిళలకు దెబ్బలు తగిలాయి. అదేవిధంగా ఒక మహిళ 25 సంవత్సరాలు ఒక అమ్మాయి చనిపోవడం, అదేవిధంగా ఒక 5-6 మందికి కాళ్ళు 2 విరిగిపోయినాయని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళకి వెంటనే కూడా
నష్టపరిహారం ఇవ్వాలి. చనిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు శ్రామిక మహిళా సంఘం తరపున మేము అడుగుతున్నాము. కాలుపోయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా చనిపోయిన కుటుంబంలో ఎవరికైనా ఒకరికి అమర్ రాజాలోనే ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళ బాధ్యత అంతా కూడా వాళ్ళే అమర్ రాజా కంపెనీ చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రేణిగుంట మండలంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఈరోజు జరిగినటువంటి అమర్ రాజా యాజమాన్య సంస్థ బస్సు ప్రమాదమే. ఇలాంటి ప్రమాదం ఒక అమర్ రాజానే కాదు, ఈ మధ్యకాలంలో రేణిగుంట మండలంలో ఇండస్ట్రియల్ కారిడారు, ఈ కారిడార్లో ఉపాధి కోసం చాలామంది మహిళలు కంపెనీల్లో డెక్సాన్, ఫోక్స్, అదేవిధంగా అమర్ రాజా, అమరా హాస్పిటల్ ఇలాంటి చోట్ల కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు పూర్తిగా కార్మికుల పట్ల బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఈ సంస్థలు, ఈ కంపెనీలు, యాజమాన్య సంస్థలన్నీ కూడా ఈరోజు కార్మికుల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పటికే గతంలో ఒక 2 నెలల క్రితం ఫోక్స్ కంపెనీ నుండి ఒక బస్సు యాక్సిడెంట్ అయి జరగడం జరిగింది. అందులో చాలామందికి గాయాలయ్యాయి. అయితే వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందించగలిగినారు తప్ప వాళ్ళకి సరైనటువంటి వైద్యంతో పాటు వాళ్ళు లీవుల్లో ఉన్నంత కాలం వాళ్ళకి శాలరీ ఇచ్చేటువంటి పద్ధతిని కొనసాగించలేదు. అలాగే ఇక్కడున్నటువంటి ఏ ఇండస్ట్రీలు అయితే ఉన్నాయో ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యాజమాన్య సంస్థ కార్మికులకి భద్రత కల్పించాలి. వాళ్లకు 8 గంటల పని విధానం, 8 గంటలు పని చేస్తే 8 గంటలు నిద్రపోతే ఇలాంటి ప్రమాదాలకు అవకాశం ఉండదు. అయితే వాళ్ళకి 12 గంటలు డ్యూటీ ఇచ్చి అందులో లేడీస్ పర్సనల్ ప్రాబ్లం ఉన్నా సరే డ్యూటీలో నిల్చుకొని వర్క్ చేసినటువంటి సంస్థలన్నింటిపైన కలెక్టర్ గారు కానీ అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి కానీ స్పందించాలి. బస్సు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏమంటే అక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళకి 12 గంటల డ్యూటీ, అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అమర్ రాజా వాళ్ళు చాలా అక్కడ పనిచేసే కార్మికుల పట్ల చాలా అశ్రద్ధ చూపిస్తున్నారు. గతంలో కూడా ఒకసారి బ్యాటరీ పగిలిపోయినప్పుడు ఎవరికి చెప్పకుండా ఎక్కడో దూర ప్రాంతంలో అసలు అక్కడ ప్రమాదానికి గురైన వ్యక్తులకే తెలియని దగ్గర వాళ్ళని పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి. గతంలో ఇక్కడ బస్సు ఒకటి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అమరా హాస్పిటల్కి వెళ్ళినాం మేము సిఐటివ్గా. అక్కడికి వెళ్తే అసలు అక్కడ ఉన్న సిబ్బంది అసలు ఆ పేషెంట్లను చూడనివ్వలేదు. అక్కడ ఎవరు అసలు అక్కడ ఆ హాస్పిటల్ పెద్ద ఎవరు, యాజమాన్యం ఎవరనే పరిస్థితి లేకుండా అసలు ఇలాంటి నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కార్మికుల పట్ల మీకు వేల మంది కార్మికులు ఉంటే తప్ప మీ సంస్థలు జరగవని గుర్తించుకోవాలి. కాబట్టి కార్మికుల్ని శ్రద్ధగా వాళ్ళని భద్రత కల్పించాలి.